హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వెంటనే వీడియో చూసేయచ్చు. అయితే ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటారు కదా, దేవి నవరాత్రులు. ఇంత లేట్గా పోస్ట్ చేసినందుకు సారీ. ఆల్రెడీ నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పటి నుండి అయితే వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. అయితే మా ఊర్లో అంగడి బజార్ దగ్గర దుర్గామాతని ఇది రెండవసారి పెట్టడము. ఈసారి మా ఆయన మాలధారణ అయితే ధరించాడు. అమ్మవారి ఊరేగింపు మంగళహారతులతోని ఇలా స్వాగతం చెప్తూ మండపానికి అయితే తీసుకురావడం అయితే జరిగింది. అలా అమ్మని చూస్తుంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వచ్చినాయి. ఈ 9 రోజులు అసలు ఎట్లా గడిచినాయి కూడా తెలియలేదు. మార్నింగ్ 4కి లేవడము, ఇంట్లో పూజ చేసుకోవడము, మళ్ళీ మండపానికి వెళ్ళడము, పూజ అయ్యాక భిక్ష తయారు చేయడము, మళ్ళీ సాయంత్రానికి అల్పాహారం చేయడము, పూజకు వెళ్ళడము, అమ్మకు సేవ చేయడము, ఇంతే. ఈ 9 రోజులు ఇట్లానే గడిచిపోయినాయి. మేము రెండవ రోజు అయితే పూజ కూర్చున్నాము. ఆ రోజు శుక్రవారము. ఇంకా ప్రసాదాలు అయితే సీరా, పులిహోర పొద్దునకి చేసిన, పరమాన్నము, శనగలు అయితే సాయంత్రం పూజకు తీసుకెళ్ళినాము. మా స్వామి నేను ఇద్దరము ప్రొద్దున్నే లేచి రకరకాల పూలు అయితే తీసుకొచ్చినాము. రంగురంగుల పూలతోని ఒక మాలను అయితే తయారు చేసింది మా అత్తయ్య. నిమ్మకాయల మాలను కూడా వేసినాము. అమ్మవారి ఒడిబియ్యం, చీర, గాజులు అయితే సమర్పించిన. ఒడిబియ్యం కలపడానికి మా అమ్మ, పెద్దమ్మ, నానమ్మ, అత్తమ్మ, అక్కను అయితే పిలిచిన. ఖచ్చితంగా ఒక 5గురు అయితే కావాలని చెప్పి అందరి కాళ్ళకు పసుపు పెట్టుకొని ఒడిబియ్యం అయితే కలిపినాము. ఇంకా పూజకైతే వెళ్ళినాము. నర్మదా సింధు కావేరీ ఫలేన ఓం శ్రీవన్నరుణాయ సువర్ణరుణాయ నమో మహాకారేభ్యో ఆరోగ్య భద్రతం సకల కామన సిద్ధయే సర్వకాయ సర్వకార్యేషు ఇంకోటి ఉన్నదా? పూజలో ముందుగా నవగ్రహాలు కలశం పూజ అయితే చేసిరు. ఆ కలశంకి పంచామృతాలతోనైతే అభిషేకం చేపించారు. బుక్క గులాలు, పెరుగు, పాలు, నెయ్యి, చక్కెర ఇవన్నిటితో కూడా అభిషేకం అయితే చేపించారు. పూజ అయిన తర్వాత అమ్మకి అందంగా చీరనైతే కట్టినాము. అమ్మకి గాజులు, పూలు, పసుపు, కుంకుమ, కళ్ళకి కాటుక, కాళ్ళకి పసుపు, పారాని ఇలా అన్నీ పెట్టి అమ్మనైతే రెడీ చేసిన. అదృష్టం, అసలు ఇంతటి అదృష్టం అయితే నాకు వస్తుందని అనుకోలేదు. అమ్మని అలా తయారు చేస్తుంటే నా చేతులు, నాలో ఏదో ఒక తెలియని వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అమ్మవారు దేవీ నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అయితే ఎత్తిరనమాట.
మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, లలితా త్రిపుర సుందరి దేవి, శ్రీ మహాచండీ దేవి, శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ దుర్గాదేవి, ఈ రోజునే దుర్గాష్టమి అని కూడా అంటాము, శ్రీ మహిషాసుర మర్దిని దేవి, లాస్ట్లో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతారాలు అయితే ఎత్తిందనమాట. అమ్మను మనం ఎంత భక్తితో కొలిస్తే అమ్మ ఆశీర్వాదం అంతలా ఉంటుంది. నీ దగ్గర ఏమీ లేకపోయినా కానీ అమ్మను మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచినా కానీ అమ్మ కరుణ అనేది మనపై ఉంటుందండి. నిజంగా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఓం శ్రీ దుర్గాయై నమః. ఇట్లా అమ్మవారి ఫేస్ని అద్దంలో చూస్తుంటే నా కాళ్ళు చేతులన్నీ ఇట్లా వణికిపోతున్నాయండి. నిజంగా అమ్మని డైరెక్ట్గా చూసే అంత ధైర్యం ఉందా అండి మనలో? అమ్మ శక్తి ముందు అసలు మనం ఎంత, నిజంగా నాకు కాళ్ళు చేతులు అనేవి ఇట్లా షవరింగ్ అయిపోయినాయి. అమ్మని అట్లా పూజించుకున్న తర్వాత, మంచిగా అలంకరించుకున్న తర్వాత అమ్మకి నేను తెచ్చిన గాజులు, చీర, పళ్ళు అన్నీ కూడా అమ్మకి సమర్పించినాము. పూజ అయిపోయిన తర్వాత అమ్మకి ఓడిబియ్యం కూడా పోసినాము. ఎవరమైతే ఓడిబియ్యం కలిపి తీసుకొచ్చినామో వాళ్ళందరం కూడా ఓడిబియ్యం అయితే పోసినాము. నిజంగా అమ్మవారికి ఇట్లా సేవ చేసే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. నేనైతే అస్సలకే వదులుకోను. నిజంగా అమ్మలు కన్నా అమ్మ దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలి, అందరూ బాగుండాలి, అందులో బాగుండాలి. ఇలా ఈ విధంగా అయితే మా పూజ అయితే మేమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము.